వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో ఎలా ఉందో చూస్తే కనుక వీళ్ళకి 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. షష్టంలో రవి బలము అనేటువంటిది బాగుంది. సప్తమంలో బుధగ్రహ సంచారం బాగుంది. దశమంలో రాహు, దశమంలోనే చంద్రగ్రహ సంచారాలు అనుకూలిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకున్నటువంటి మార్పులన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇదే కాకుండా ఏదైతే పని తలపెడతారో ఆ పని సంపూర్ణంగా పూర్తయ్యేటువంటి యోగము, ఆరోగ్య పరిస్థితి అంతా కూడా దినదిన అభివృద్ధి చెందేటువంటి యోగము, వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది అని చెప్పొచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ ఈ వారంలో కనబడుతోంది అని చెప్పొచ్చు. 3వ స్థానంలో గురుడు యోగించట్లేదు కాబట్టి ఇంతకు ముందున్నంతగా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కనబడదు. మనీ అనేటువంటిది టైట్ అయ్యే అవకాశాలు రానున్నటువంటి వారంలో కూడా వృషభ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. కుటుంబంలో కీచులాటలు ఇది రాకుండా చూసుకోండి. షష్టంలో శుక్రబలం అనేటువంటిది తక్కువగా ఉంది. సినీ నాటక కళారంగాల్లో కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కానీ భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనేటువంటిది తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కుజబలము అనేటువంటిది లేదు కాబట్టి రావాల్సిన డబ్బులు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. దశమంలో శని కాబట్టి వృత్తిలో కాస్త ప్రెషర్స్ అనేటువంటి ఉండే అవకాశం ఉంటుంది. స్వల్పమైనటువంటి దోషాలు వృషభ రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించండి. సోమవారం నాడు శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. ఏదైతే రానున్న రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి గ్రహ సంచారం వీక్ అవుతుందో అది కూడా స్ట్రాంగ్ అవుతుంది. మంచి శుభ ఫలితాలు కనబడతాయి అని చెప్పొచ్చు.